ప్రస్తుతం మనతో పాటు రమణ్ గౌడ్ గారు ఉన్నారు. పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు. ఏదైనా రేవంత్ రెడ్డి గారు చెప్పినంటే కొంత వెనుక ముందు కావచ్చు రాష్ట్ర బడ్జెట్ను బట్టి పరిస్థితులను బట్టి అయితే కానీ 100% ఆ మాట నిలుపుకునేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఈ రోజు దానికి నాంది ఈ రోజు పలుకుతుంది. ఇక్కడ 1 కోటి మందికి అంటే ఇంతకుముందు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వము చిరిగిపోయిన చీరలు ఇచ్చి ఏదో ఒక రోజు కడితేనే పోయేటటువంటి ఇచ్చింది. అది కాకుండా మన ఇంట్లో ఎట్లయితే పండుగ వచ్చినప్పుడు ఆడపడుచుకు కొంటామో మన భార్యకు కొంటామో అట్లాంటి ఒక మన్నికైనటువంటి చీరను ఈరోజు రాష్ట్ర ప్రజలకు 1 కోటి మంది మహిళలకు అందించబోతున్నాం. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లో ప్రారంభం చేయబోతున్నారు. దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల వారీగా కూడా ఉంటది. హైదరాబాద్ లో కూడా రేపు డిసెంబర్లో 8, 9 తారీఖు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ రేజింగ్ తెలంగాణ ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతో ఈ 2-3 రోజులు వరుస కార్యక్రమాలు డిసెంబర్ వరకు కార్యక్రమాలు ఉంటాయి. అందులో హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తాము. రేపు జూబ్లీహిల్స్ లో ఏదైతే జరిగిందో జూబ్లీహిల్స్ లో ఎంత దుర్మార్గమైన ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్తే ప్రజలంతా కూడా దాన్ని తిరగరాసిండ్రు. ఈరోజు భారీ మెజార్టీతో ఏ రకంగా అయితే గెలిపించిండ్రో ఊహకందని విధంగా రేపు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా విజయ డంక మోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రజలకు చేరువై ప్రజలకు ఫలాలను అందించే దిశగా ప్రతి కార్యకర్త ఒక సైనికులుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకోవాలని విజన్ తో పనిచేస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తారని చెప్పి